హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఈ వీడియో దేని గురించి చేస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది థంబ్‌నెయిల్ చూస్తేనే. అవునండి, ఈరోజు మా వారు కిచెన్ ఐటెమ్ తీసిస్తున్నారనమాట. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏం తీసుకున్నాను అన్నది చెప్తాను. అంటే ఇప్పుడే చెప్పేస్తే అంత ఇది ఉండదు కదా, సో అందుకే లాస్ట్ వరకు చూడండి. మేము ఉంటున్న దగ్గర నుంచి మేము ఇక్కడ సోనో విజన్ అయితే మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అలా పడుతుందండి. సో అందుకు మేము ఇక్కడికైతే వచ్చేసాను. మేము తీసుకున్న ప్రతి వస్తువు కూడా ఈ షాప్లోనే తీసుకున్నాం మేము. ఎందుకో ఇక్కడికి రావడమే అలవాటు అయిపోతుందన్నమాట. సో అందుకే ఇక్కడైతే అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఈవెన్ కిచెన్ ఐటమ్స్, ఇలా వాషింగ్ మిషన్స్, ఇలా ఫ్రిడ్జ్ అనమాట. అన్నీ కొంచెం ప్రైజెస్ నాకు రీజనబుల్గా అనిపిస్తాయి. అందుకే ఈ షాప్కి వేస్తాం ఎక్కడ మేము సోనో విజన్ అనమాట. సో ఇంకా వచ్చేసాము. ఒక లుక్ ఇచ్చేయండి. ఇంకా కిచెన్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. గ్రైండర్స్, మిక్సీ అండ్ స్టవ్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నేను అప్కమింగ్లో కూడా చూపించేస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయన్నది. నేను పర్సనల్గా ఏం తీసుకుంటున్నానంటే ఈరోజు అయితే నేను మిక్సీ అయితే తీసుకుంటున్నానండి. అదేంటక్క ఆల్రెడీ మీ ఇంట్లో ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అది సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట. అంటే మా ఇంట్లో గ్రైండర్ లేదు. నేను ఇలాంటి టిఫిన్లోకి పిండన్నా దాంట్లోనే రుబ్బుకుంటానండి. అది బాగా హీట్ అయిపోయి ఆ మిక్సీ గిన్నె అనేది దాంట్లోనే స్ట్రక్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అలా అవ్వదని నేను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి మరి గ్రైండ్ చేసుకునేదాన్ని. ఇంకా మిక్సీ తీసుకుంటున్నాను అండ్ అలాగే రైస్ కుక్కర్ కూడా తీసుకుంటున్నాను. మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్ అంటే ఆల్ ఇన్ వన్ రైస్ కుక్కర్స్ ఉంటాయి కదా, కర్రీస్ ప్లస్ రైస్ వండుకునేది. సో అలా తీసుకుందాంలే, అది 5 లీటర్స్ది అనుకున్నాము. కానీ మా వారు మనం ఉండేది ఇద్దరమే కదా, ఎందుకులే చిన్నది తీసుకుంటాం, మరి ఇంకెప్పుడన్నా అవసరం అయితే అది తీసుకుందాంలే అన్నారు. సో సర్లే అని నేను కూడా ఓకే అనేసాను. ఇంక ఇక్కడ చూడండి స్టవ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఈ స్టవ్ ఉంది కదా స్వచ్, ఈ స్టవ్ తీసిస్తానని మా వారు అన్నారు. ఎందుకులే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది కదా, అది వాడేస్తాము, అది మళ్ళీ పాప ఏమైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవ్వనప్పుడు ఈ స్టవ్ తీసుకుందాంలే అన్నాను. ఈ స్టవ్ గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ తెలీదు. అంటే మా వారు ఏదైనా కిచెన్కి స్టవ్ మంచిగా క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. నువ్వు ఎలాగో వాటర్ వేసి కడిగేస్తావు కదా, సో స్టవ్ అంటే బర్నర్స్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేశారు. సో అప్పటి నుంచి నాకు ఈ స్టవ్ మీదే మనసు ఉందన్నమాట, ఇది ఎప్పుడన్నా తీసుకోవాలని. మా వారు ఇప్పుడే తీసిస్తా అన్నారు, నేనే వద్దనేసాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నన్ను చూసిన తర్వాతే అర్థమైంది. ఎప్పుడన్నా హస్బెండ్ తీసిస్తాము అన్నప్పుడు తీసేసుకోవాలా, కానీ ఎందుకులే వేస్ట్ ఖర్చు లేదన్నా అని నేను ఈ 2 మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. నాకు ఈ కిచెన్ ఐటమ్స్ అంటే మహా ఇష్టం అబ్బా. చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయి అండ్ అలాగే మోడర్న్ కిచెన్లో ఉన్నట్టు ఉంటాయి కదా, సో అందుకు ఇక్కడ కొన్ని అయితే తీసుకున్నాను. నేను ప్రీతి తీసుకున్నానండి. బాక్స్ రీఓపెనింగ్ అప్పుడు చూపిస్తాను అంటే నేను ఏం తీసుకున్నాను అనేది. ఇంకా తీసుకొని ఇక్కడ బిల్లింగ్ అయితే వేపిచ్చేస్తున్నాము. మా వారు అసలు వీడియో తీయడానికి చాలా మొహమాటం పడుతున్నాడు అనమాట. అదెందుకు, నువ్వే అలా ఎందుకు అనుకుంటావు, నేనేం తప్పు పని చేయట్లేదు కదా, వీడియో తీయు, నేను కూడా ఒక లాంగ్ వీడియో పెట్టుకుంటానంటే ఇంకా వీడియో తీసిస్తున్నారనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ 9:30 అలా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇంట్లో వెళ్ళి ఏం వంట చేస్తామని బయట నుంచే టిఫిన్ అయితే తీసుకొచ్చుకున్నామండి. నైట్ టైమ్స్ మేము చాలా తక్కువగా రైస్ తినడము, అంటే ఎక్కువగా టిఫిన్ ఐటమ్స్, చపాతీలు ఇలానే తింటూ ఉంటాం అనమాట. అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుందని ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే తీసుకొచ్చుకున్నాం. దోశ, ఇడ్లీ అండ్ అలాగే చపాతీ అయితే తీసుకున్నామండి. నా కోసం అయితే చపాతీ, ఇంకా మా వారు పాప కోసం ఇడ్లీ, దోశ అయితే తీసుకున్నాము. ఇలా మనం అడిగిన వెంటనే హస్బెండ్స్ ఇలా తీసిస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడండి. కానీ ఏం చేస్తాం, ఫుడ్ ఓకేగా అనిపించింది, ఇంకేం చేస్తాం మరి, అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఇంకా డిన్నర్ అయితే తినేసాము. ఇక్కడ ఏం తీసుకున్నానంటే నేనైతే రైస్ కుక్కరు అండ్ అలాగే మిక్సీ అయితే తీసుకుంటున్నానండి. రైస్ కుక్కరు మేబీ అది 1 లీటర్ రైస్ కుక్కర్ అంట. అంటే ఒక 2 గ్లాసెస్ రైస్ అలా వండుకోవచ్చు మనము. ఇద్దరికి సరిపోతుంది. 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఈజీగా సరిపోతుందండి. ఎందుకంటే ఒక పూటకి అన్నం పెట్టుకుంటాం కదా, సో ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె అయితే వచ్చేసింది. మనకు ఎక్కువ అడుగు మాడకుండా
ఈజీగా క్లీనింగ్ ఈజీగా అయ్యేటట్టు అలా వచ్చిందనమాట. నాకైతే ప్రెట్టిగా చాలా అనిపించింది అనమాట. నాకు ఈ మిక్సీ కంటే రైస్ కుక్కరే తెగ నచ్చేసిందబ్బా. అంటే పెద్ద పెద్ద గిన్నెల్లాగా ఉండదు, చిన్న గిన్నె ఈజీగా అక్కడికి వేసుకోవచ్చు. అండ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ కదా, మనం ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయకపోయినా కూడా రైస్ అయిపోయినప్పుడు అంత అడుగు మాడదనమాట. స్టెయిన్లెస్ స్టీల్ కదా, ఎక్కువ అంటుకోదు రైస్ అనేది. చూడండి ఎంత చిన్న చిన్న గిన్నెలు వచ్చాయో. నాకైతే చాలా దాన్ని చూసుకొని తెగ మురిసిపోయాను నేను. అంటే అడుగు కూడా బాగా మందంగా వచ్చిందండి. ఈ గిన్నె కూడా బాగా వెయిట్ వచ్చిందనమాట. రైస్ కుక్కర్ కొంటే కూడా ఈ బౌల్సే నాకు బాగా వెయిట్ వచ్చాయి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. నేను అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. మా వారు ఎంత సడన్గా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కొనిస్తారని. నిజంగా మా వారు ప్రేమ చూపిస్తే అంత అలా సడన్గా చూపించేస్తారనమాట. నేను అడిగిన వెంటనే అబ్బా లేదులే ఇప్పుడు ఎందుకులే అని అంటారు. కానీ నాకు తెలియకోకుండా అసలు ఇప్పుడు తీసిస్తాను రెడీ అయ్యవు అనేలాగా అనమాట. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. అంటే మనకి కడిగే కూడా అంత కష్టంగా అనిపించదు అనమాట. ఇంకా రైస్ కుక్కర్ ఎంత చిన్నగా ఉంది కదా, సరిపోతుంది. ఎవరన్నా మీరు కావాలంటే తీసుకోండి. నాకు ప్రైస్ ఎంత పడిందంటే వాళ్ళు 4,000 నుంచి ఆ రేట్లో చెప్పారు. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారని 3,400 అయితే తీసుకున్నాము. అదేంటక్క 1 లీటర్ రైస్ కుక్కర్కి ఇంత కాస్ట్ పెట్టామని మీరు అనుకోవచ్చు. ఇది లేటెస్ట్ మోడల్ అంటబ్బా. అంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ లాగా వచ్చిందనమాట. అంటే అది వితిన్ ఒక 7 మినిట్స్లోనే రైస్ అయిపోతుంది. అండ్ అలాగే స్టీల్ది గిన్నె వచ్చింది కదా, చాలా వెయిట్తో వచ్చేసింది అనమాట. కాబట్టి అంత కాస్ట్ అనమాట. ఇంకా మిక్సీ అయితే తీసుకున్నాను కదా, మిక్సీ అయితే నేను ప్రీతి తీసుకున్నానండి. ఈ మోడల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా, అంటే మంచి కనిపిస్తుంది అనమాట. ప్రతి కిచెన్లో పెట్టిన వెంటనే బాగా లుక్ వచ్చేస్తుంది అనమాట. నాకు ఈ మిక్సీ అయితే నాకు 7,500 అయితే పడిందండి. 3 బౌల్స్ వచ్చాయి, ఒక జ్యూసర్ అయితే వచ్చేసింది. జ్యూసర్ కూడా మంచిగా ఉందబ్బా. క్వాలిటీ అయితే చాలా మంచిగా వచ్చింది. ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, కానీ మరి అదేమన్నా ప్రాబ్లం అయ్యి వస్తే మనం మళ్ళీ రిటర్న్ ఆప్షన్ పెట్టేకి అదొక పెద్ద తలకాయ నొప్పి కదా అని నేను ఇక్కడ ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. చూడండి బాగా వచ్చాయి. బౌల్స్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, కానీ మంచి క్వాలిటీలో ఉన్నాయి. మిక్సీ అయితే బాగా వెయిట్ ఉందన్నమాట. బౌల్స్ అయితే చాలా లైట్ వెయిట్లో ఇచ్చేసారు, కానీ క్వాలిటీ మంచిగా ఉంది. అసలు పట్టుకున్నా మనం ఒక ఇద్దరు లాగినా కూడా పోదనమాట, అంత మంచి క్వాలిటీ ఉంది. లైట్ వెయిట్లో ఉందన్నమాట. 3 బౌల్స్ వచ్చాయి. అండ్ అలాగే ఒక జ్యూసర్ అయితే వచ్చింది. నేను ఫుడ్ ప్రాసెసర్ తీసుకుందాం అనుకున్నాను. అది ఎక్కువ హెవీ కాస్ట్ చెప్పారనమాట. ఆల్మోస్ట్ నాకు 10,500 అలా చెప్పారు. ఎందుకులే మనం ఎలాగో తీసుకున్న ఊరికనే షోకేస్కి తీసేసుకుంటాము, పెద్దగా రోజు ఏం దాంట్లోనే పిండి వేసి కలుపుకోలేము కదా అని ఎంత మేమిద్దరమే కదా అని ఇదే తీసుకున్నామండి. ఎందుకులే వేస్ట్ ఖర్చు, ఇంత కాస్ట్ ఇంత ప్రైస్ ఎందుకులే అని నేనైతే తీసుకోలేదు. మా వారైతే నీ ఇష్టం తీసుకో, 2,000 కదా డిఫరెన్స్ అని చెప్పారు. నీకు ఇష్టమైతే తీసుకో అని చెప్పారు. నేనే ఎందుకులే వద్దులే ఇది చాలే, మనం పెద్దగా ఏం యూజ్ చేయం కదా. నేను ఎస్పెషల్లీ ఇది తీసుకునేది మా ఇంట్లో గ్రైండర్ లేదు కదా, సో ఇడ్లీ టిఫిన్స్ ఇలా పప్పు ఇలా పిండి రుబ్బుకోవడం కోసం ఇదైతే పెట్టానండి. ప్రీతి అయితే మంచిగా ఉంటుంది కదా క్వాలిటీ. ఇదైతే 1000 వాట్స్ అండి. అండ్ అలాగే రైస్ కుక్కర్ కూడా 1000 వాట్సే. నేను ఇంకా 1000 వాట్స్ పైనే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇలా ఈ హెవీ వెయిట్ ఈ యూనిట్స్ అయితే సరిపోతుందన్నమాట. ఇది 1000 వాట్స్. అండ్ అలాగే రైస్ కుక్కర్ కూడా 1000 వాట్సే. చాలా మంచిగా ఉన్నాయి. అమౌంట్ పోయినా పర్లేదు, కానీ మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట. ఇవే అండి నేను తీసుకునేది. నాకు 2 కలిపి 10,000 అలా అయితే పడింది, కానీ మంచిగా ఉన్నాయి. ఒక్కసారి తీసుకుంటాం కదా, బాగా ఫ్యూచర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ నేను ఏం తీసుకున్నానో అన్నది మీకు చూపించేస్తున్నాను ఇక్కడ. చూడండి లైట్ వెయిట్ ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చాయి అనమాట. ఎస్పెషల్లీ నాకు మిక్సీ కంటే కూడా ఈ రైస్ కుక్కరే బాగా నచ్చింది. ఇంకా ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డైలీ లైఫ్లో ఏం జరుగుతున్నది నేను కంపల్సరీ వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే ఈ పల్లెటూరు అమ్మాయి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటుంది. ఎక్కడ చూడకుండా, అంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేస్తే నేను వీడియో తీసిన దానికి కొంచెం ప్రయోజనం ఉంటుంది కదా. వీడియోస్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఏదైనా చేసుకోవాలన్నా మీరైతే కమెంట్ చేయండి. ఇంకా
వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే హైప్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ నేనంతా చూపించేశాను. ఎక్కడన్నా లాగ్ ఎక్కడన్నా అనిపించే సారీ అబ్బా. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.